అందరికీ నమస్కారం. వీడియో చూస్తున్నవారు ఓం నమః శివాయ అని కామెంట్ పెట్టి ఒక లైక్ చేయండి. సంపూర్ణ కార్తీక మహాపురాణము 3వ రోజు పారాయణము. ఈ కథను వింటే చాలు సమస్త పాపాలు పోతాయి, అష్టైశ్వర్యాలు కలుగుతాయి, ఈశ్వరుడి అనుగ్రహం కలుగుతుంది. జనక మహారాజా కార్తీక మాసమున ఏ ఒక్క చిన్న దానము చేసినను అది గొప్ప ప్రభావం కలదే. వారికి అష్టైశ్వర్యములు కలుగుటయే కాక మరణం అనంతరం శివసాన్నిధ్యమును చేరుదురు. కాని కొంతమంది అస్థిరములు అయిన భోగభాగ్యములు విడువలేక కార్తీక స్నానములు చేయక అవినీతిపరులై భ్రష్టులై సంచరించి కడకు క్షుద్రజన్ మలు అనగా కోడి కుక్క పిల్లిగా జన్మింతురు. ధర్మము కార్తీకమాస శుక్ల పౌర్ణమి రోజు ఒక్కరోజైనా స్నానదాన జపాదులు చేయకపోవుట వలన అనేక చండాలాది జన్మలెత్తి కడకు బ్రహ్మ రాక్షసిగా పుట్టుదురు. దీనిని గురించి నాకు తెలిసిన ఇతిహాసం ఒకటి వినిపించెదను, సావధానంగా శ్రద్ధగా ఆలకింపుము అని వశిష్ఠుడు జనక మహారాజుకు ఎలా చెప్పసాగాడు. రాజాపూర్వం ఆంధ్రప్రదేశ్లో తనిష్ఠుడు అనే ఒక సభ బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయన ఎంతో నియమనిష్కలను కలిగి ఉండేవాడు. సూర్యోదయానికి ముందే నిద్రలేచి స్నానం చేసి దేవతార్చనను పూర్తిచేసే వరకు ఎలాంటి ఆహారం తీసుకునేవాడు కాదు. సమయం దొరికినప్పుడల్లా ఆయన తీర్థయాత్రలు చేస్తూ ఉండేవాడు. కార్తీక మాసంలో నదీ తీరాల్లోని క్షేత్రాలను దర్శించేవాడు. అలా ఒకసారి ఆయన కార్తీకంలో తీర్థయాత్రలకు బయలుదేరుతాడు. అలా ఆయన గోదావరి నది తీరా ప్రాంతంలోని క్షేత్రాలను దర్శిస్తూ నడక సాగిస్తూ ఉన్నాడు. గోదావరి నది మధ్యలో ఒక ప్రదేశంలో పెద్ద మర్రి చెట్టు ఉంటుంది. ఆ చెట్టుపై చాలా కాలంగా ముగ్గురు బ్రహ్మ రాక్షసుడు నివసిస్తూ ఉంటారు. భయంకరమైన ఆకారంతో ఉన్న ఆ రాక్షసులు అటుగా వచ్చిన వారిని చంపేసి ఆహారంగా తింటూ ఉంటారు. దాంతో ఈ విషయం తెలిసి ఆ చుట్టుపక్కల ప్రజలు ఎవ్వరూ కూడా ఆ దరిదాపుల్లోనికి వచ్చేవారు కాదు. అందువలన ఆ ప్రాంతమంతా నిర్మానుష్యంగా ఉండేది. తీర్థయాత్రలు చేస్తూ వస్తున్న తత్వనిష్ఠుడికి ఆ ప్రాంతం కొత్త కావడం వలన ఈ విషయం తెలియదు. అటుగా ఎవ్వరూ రాకపోవడం వలన ఈ విషయం తష్టుడికి తెలియచెప్పేవారు కూడా లేరు. అందువలన తత్వనిష్ఠుడు గోదావరి తీరంలో నడుచుకుంటూ వస్తూ ఉంటాడు. అలా దగ్గరకు వచ్చిన తర్వాత ఆయన మర్రిచెట్టుపై ఉన్న బ్రహ్మ రాక్షసులను చూస్తాడు. అంతే భయంతో వణికిపోతాడు. ఇక ఈ పరిస్థితుల్లో తనను ఆ భగవంతుడే కాపాడాలని అనుకుంటాడు. నారాయణ నామస్మరణ చేస్తూ అక్కడి నుంచి పరుగు అందుకుంటాడు. మరు చెట్టుపై ఉన్న బ్రహ్మ రక్షకుడు తమను చూసి పారిపోతున్న బ్రాహ్మణుని చూస్తారు. ఎంతమాత్రం ఆలస్యం చేయకుండా ఆయన వెంటపడతారు. బ్రహ్మ రాక్షసులు తన వెంటపడటం చూసి తత్వనిష్ఠుడు మరింత వేగంగా పరిగెత్తడం మొదలు పెడతాడు. అయితే బ్రహ్మ రాక్షసుడు పెద్ద పెద్ద అంగలు వేస్తూ చాలా వేగంగా అతనిని సమీపిస్తూ ఉంటారు. అప్పటికే చాలా రోజులుగా నడుస్తూ ఉండటం వలన ఆ బ్రాహ్మణుడు ఎక్కువగా పరిగెత్తలేకపోతూ ఉంటాడు. తాను బ్రహ్మ రాక్షసుడు చిక్కటం వాళ్ల చేతుల్లో చావటం ఖాయమని ఆయన భావిస్తాడు. బ్రహ్మ రాక్షసులు తత్వనిష్ఠుణ్ణి దాటుకుని ముందుకు వెళ్లి ఆయనకు ఎదురుగా నిలబడతారు. వాళ్లను చూడగానే ఆయన కనిపించిపోతాడు. తనని వదిలేయమని కోరతాడు. ఆ బ్రాహ్మణుడు చాలా భక్తిపరుడని నియమ నిష్ఠలు కలిగినవాడని ఆయన తేజస్సును బట్టి బ్రహ్మ రాక్షసులకు అర్థమవుతుంది. అందువలన వాళ్లంతా కూడా ఆయనకు వినయంగా నమస్కరిస్తారు. ఓ బ్రాహ్మణుడా, భయపడకు, నిన్ను మేము ఏమీ చేయము. నీవంటి ఉత్తమమైన బ్రాహ్మణుడిని ఈ మధ్యకాలంలో చూడలేదు. ఎందుకో నిన్ను చూడగానే మమ్మల్ని ఉద్ధరిస్తావని అనిపించింది అని అంటారు. ఎప్పుడైతే ఆ బ్రహ్మ రాక్షసులు తనకు నమస్కరించారు అప్పుడే టర్మిష్ఠుడిలో భయం పోతుంది. ఆయన మనసు కాస్త తేలిక పడుతుంది. దాంతో ఆయన తన ఆయాసం దాహం తీర్చుకుంటాడు. ఆ తర్వాత అయ్యా, మీరు ఎవరు? చూడడానికి బ్రహ్మ రాక్షసులుగా ఉన్నారు. వికృతమైన ఆకారంతో భయభ్రాంతులను చేస్తూ ఉన్నారు. మీ ఆకారానికి మాటలకు పొంతన కుదరటం లేదు. మంచి వాళ్లలానే మాట్లాడుతూ ఉన్నారు. అదే స్వభావంతో కనిపిస్తూ ఉన్నారు. అలాంటి మీకు ఈ రూపాలు ఎలా వచ్చాయంటూ సందేహాన్ని వ్యక్తం చేస్తాడు. ప్రదేశంలో జన సంచారం లేకపోవడం చూస్తే నాకు అనుమానం వచ్చింది. ఇక్కడ మీరు నివసిస్తూ ఉండటం వల్లనే ఇటుగా ఎవరు రావడం లేదనే విషయం నాకు అర్థమైంది. కాని మీరు మర్రిచెట్టుపై ఉండటం వలన దగ్గరకు వచ్చేవరకు నేను చూడలేదు. మీ వికృతమైన ఆకారాలను చూసి భయంతో పరిచంపే ఉద్దేశం లేనప్పుడు మీరు ఎందుకు నా వెంట పడ్డారు? మీకు ఏం కావాలి? ఆవలన అయ్యే సాయం ఏదైనా ఉంటే తప్పక చేస్తాను అంటాడు. అప్పుడు బ్రహ్మ రాక్షసులు ఒకరు ముఖం ఒకరు చూసుకుంటారు. అందులో ఒకడు తన గురించి చెప్పటం మొదలు పెడతాడు. అయ్యా, నేను జావడ ప్రాంతానికి చెందిన బ్రాహ్మణుడిని. అందరం అనే గ్రామానికి అధికారి. ఆ గ్రామంలో ఎవరైనా సరే నేను చెప్పినట్లుగా వినవలసిందే. అధికార బలం వలన నేను అవినీతితో కూడిన ఎన్నో పనులను చేశాను. అన్యాయాలకు పాల్పడ్డాను. ఎంతోమందిని నమ్మించి మోసం చేశాను. వంచనతో సాధించిన సొమ్మును చూసుకుని నా తెలివితేటలకు నేను పొంగిపోయేవాడిని. ఎంతో కష్టపడి బ్రాహ్మణులు సంపాదించుకున్న సంపదను బలవంతంగా సొంతం చేసుకున్నాను. వాళ్లు ఎన్ని విధాలుగా ప్రాధేయపడిన నేను కనికరించేవాడిని కాదు. నేను చేసే అన్యాయాలను గురించి ఎవరైనా ప్రశ్నిస్తే నా తెలివితేటలతో వాళ్లను అనేక రకాలుగా ఇబ్బందులకు గురి చేసేవాడిని. తోటి బ్రాహ్మణులను నేను ఎప్పుడూ గౌరవించలేదు. ఆకలితో ఉన్న బ్రాహ్మణులకు ఇంత అన్నం పెట్టలేదు. అహంభావం వలన అప్పట్లో అదో గొప్పతనంగా భావించి గర్వపడేవాడిని. ఊపిరి ఉన్నంతవరకు నేను నా ప్రవర్తనను మార్చుకోలేదు. అందువల్లనే భగవంతుడు నాపై ఎంతమాత్రం దయ చూపలేదు. నేను చేసిన పాపాలకు నరకంలో
అనేక శిక్షలు అనుభవించాను. ఆ తర్వాత బ్రహ్మ రాక్షసుడున ఇదిగో ఇక్కడ ఈ చెట్టుపై ఉంటున్నాను. నిన్ను చూస్తూ ఉంటే ఉత్తమమైన బ్రాహ్మణుడిలా అనిపించావు. ఇలాంటి ధర్మాత్ముడి వలన నాకు ముఖ్య కలుగుతుందని అనిపించింది. ఈ జన్మ నుంచి విముక్తిని కలిగించమని కోరడం కోసమే నీ వెంట పడ్డాము. మమ్మల్ని కనికరించి ఇక్కడి నుంచి ఈ కథలాలి అని ఆ బ్రాహ్మణుడిని ప్రాధేయపడతాడు. బ్రహ్మ రాక్షసుడే వేదన వినగానే ఆ బ్రాహ్మణుడికి ఎంతో జాలి కలుగుతుంది. అందరిని భయపెడుతూ బ్రతకతంలో ఆనందాన్ని పొందకుండా ఆ జన్మ నుంచే విముక్తిని పొందడానికి ప్రయత్నించటం ఆయనకు ఆనందాన్ని కలిగిస్తుంది. చేసిన పాపాలకు ప్రాయశ్చిత్తం ఆ బ్రహ్మ రాక్షసుడి మాటల్లో వినిపిస్తుంది, ఆయన కళ్లల్లో కనిపిస్తుంది. అప్పుడు ఆయన మీద అసలు వైపు చూస్తూ మరి మీ కథ ఏమిటి అని అడుగుతాడు. అప్పుడు రెండవ బ్రహ్మ రాక్షసుడు తన గురించిన విషయాలను చెప్పటం మొదలుపెడతాడు. బ్రాహ్మణుడికి రెండవ బ్రహ్మ రాక్షసుడు నమస్కరిస్తూ అయ్యా, నేను చేసిన పాపం కన్నవాళ్లను ప్రేమగా చూసుకోకపోవటమే. నా తల్లిదండ్రులు నన్ను ఎంతో ప్రేమతో పెంచి పెద్ద చేశారు. ఏ విషయంలోనూ నాకు ఎలాంటి లోటు రాకుండా చూసుకున్నారు. నేను ఏది అడిగినా అది వారి శక్తికి మించినది. అయినా సరైన ఆనందం కోసం వెంటనే ఏర్పాటు చేసేవారు. నేను ఎలాంటి ఇబ్బంది పడకుండా ఉండటం కోసం వాళ్లు అనేక కష్టాలు పడ్డారు. నిజం పాలంటే వారు సుఖపడటం అనేది నేను చూడలేదు. ఎప్పటికప్పుడు వాళ్లు అమర్చినవి అనుభవిస్తూ నేను సంతోషపడ్డానేగాని అందుకోసం వాళ్లు పడుతున్న బాధలను గమనించేవాడిని కాదు. ఊహ తెలిసే వయస్సులో ఆ విషయాన్ని గ్రహించిన పెద్దగా పట్టించుకోలేదు. నన్ను ఆనందపెట్టడం కోసమే వాళ్లు జన్మించారన్నట్టుగా వ్యవహరించడం మొదలుపెట్టాను. యవ్వనంలోనికి అడుగుపెట్టిన తర్వాత అందమైన అమ్మాయితో నా వివాహం జరిపించారు. ఆమెతో కలిసి నేను ఆనందంగా హాయిగా ఉండాలని ఉద్దేశంతో అన్ని ఏర్పాట్లు చేశారు. అయితే వివాహమైన తర్వాత నేను పూర్తిగా భార్య వ్యామోహంలో పడిపోయాను. ఎంతసేపు భార్యకు ఏం కావాలో చూసేవాడిని కాని తల్లిదండ్రులను పట్టించుకోని ఎరుగను. నా సంపాదనంతా కూడా నా భార్యతో విలాసంగా గడపడం కోసమే ఖర్చు చేస్తూ ఉండేవాడిని. తల్లిదండ్రుల అవసరాలు మాత్రం అడిగింది లేదు. సంతానం కలిగిన తర్వాత భార్య బిడ్డలే లోకమైపోయారు. వాళ్లతో ఎప్పుడు సంతోషంగా గడపడం కోసమే నేను నా కాలాన్ని ఖర్చు చేసేవాడిని. అమ్మానాన్నలను ప్రేమగా చూసింది లేదు, కనీసం ఆత్మీయంగా పలకరించింది లేదు. విసురుకోవటాలు కసురుకోవటాలు చేసేవాడిని. అయినా వాళ్లు అనుక్షణం నా భావనే కోరుకునేవారు. అలా నా తల్లిదండ్రులు నానుంచి ఏమీ ఆశించకుండానే ఆ తర్వాత వయస్సుపై పడటంతో నన్ను అనారోగ్యాలు చుట్టుముత్తాయి. ఆ స్థితిలో నా తల్లిదండ్రులు ఎంతగా కష్టపడి ఉంటారనేది నాకు అర్థమైంది. చనిపోయిన తర్వాత నేను నరకానికి వెళ్లాను. అక్కడ అనేక శిక్షలు అనుభవించాను. ఆ పాపం ఫలితంగానే బ్రహ్మ రాక్షసరూపం కూడా వచ్చింది. ఇక ఈ జన్మ చాలు, మాకు విముక్తిని ప్రసాదించు అనే తన ఆవేదనను వ్యక్తం చేస్తాడు. మూడవ బ్రహ్మ రాక్షసుడు వైపు చూశాడు. ఆయన తన కథను చెప్పటం మొదలుపెడతాడు. ఓ బ్రాహ్మణుడా, నేను కూడా గత జన్మలో బ్రాహ్మణుడిని కాని నీ అంతటి ఉత్తముడిని కాను. నేను ఒక విష్ణు ఆలయంలో పూజారిగా ఉండేవాడిని. అనునిత్యం భగవంతుడి పూజలో సేవలో తరించవలసిన నేను ఎప్పుడు కూడా వాటిపై శ్రద్ధ పెట్టలేదు. ఏ రోజున కూడా ఆ స్వామిని అంకితభావంతో అర్చించినది లేదు. మనసంతా ఇతర వ్యామోహనపై సంచరిస్తూ ఉండేది. మనసు ఎటు వెళితే నేను అటు వెళ్లాను. ధర్మబద్ధమైన కోరికలను తీర్చడానికి భగవంతుడు సిద్ధంగా ఉంటే నేను ఆయన పాదాలను వదిలిపెట్టి అందుకే భిన్నమైన మార్గంలో ప్రయాణించాను. భగవంతుడి సేవ కోసం ఉపయోగించవలసిన వాటిని కూడా నేను నా సంతోషాల కోసం ఇతరులకు సమర్పించుకున్నాను. నేను నడుచుకునే మార్గం తప్పు అని నాకు చాలామంది చెప్పారు, కాని నాలోని అహంభావం వలన నేను ఎప్పుడు కూడా వినిపించుకోలేదు. నాకు తోచిన మార్గంలోనే నేను వెళ్లాను. అందుకు నరకంలో తగిన శిక్షలనే అనుభవించాను. ఇక ఆ పాపంలోనే భాగంగానే బ్రహ్మ రాక్షసుడిగా ఈ మర్రి చెట్టును పట్టుకొని ఉన్నాను. నీతో మాకు ఈ జన్మ నుంచి విముక్తిని కలిగించు. అందుకు ఏం చేయాలో చెప్తే చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము అంటాడు. ఆ ముగ్గురి రాక్షసుల కథలను విన్న నీ గోదావరి నదిలోగాని స్నానమాచరించినచో హరిహరాదులు సంతృప్తి చెంది సకలైశ్వర్యములు ప్రసాదించుదురు. అందువలన తప్పనిసరిగా కార్తీక స్నానాలను ఆచరించాలి అని వశిష్ఠ మహర్షి జనక మహారాజుకు చెప్తాడు. ఇదే స్కాంద పురాణంలోని వశిష్ఠ మహర్షి చెప్పిన కార్తీక మహత్యంలోనే 3వ అధ్యాయం సమాప్తం. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్